ఇది పిస్తా ప్యాంటు 2 పార్ట్లు. మనం పాకెట్ ఎప్పుడు కూడా రైట్ వైపునే పెట్టుకోవాలి. ఓకే, రైట్ సైడ్ మనం పాకెట్ పెట్టుకోవాలి. దానికోసం నేను చూడండి పాకెట్ ఏ విధంగా మనం పెట్టుకోవాలో చూద్దాం. ఇది మనకి ఓపెన్స్ వచ్చేసి మనకి ఇటు సైడ్ ఉన్నాయి, జాయింట్ వచ్చేసి ఇటు సైడ్ ఉంది. ఇక్కడ నుంచి ఈ పైనుంచి కూడా 1.5 ఇంచుకి నేను ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను. 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి కిందకి, ఇక్కడ నుంచి ఇలా కిందకి 6 ఇంచెస్కి అన్నది మార్కింగ్ వేసుకుంటున్నాను. ఓకే, 6 ఇంచెస్ మార్కింగ్ వేసుకొని ఇలా ఒక లైన్ కింద అన్నది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని మనకి ఇది ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు అన్నది మనం జాయింట్ అన్నది ఓపెన్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఓపెన్ చేసుకుంటున్నాను, ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి కట్ పెట్టుకోకూడదు. ముందుగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్నది ఈ లైన్ మీద వచ్చిన స్టిచ్ అన్నది వేసుకోవాలి. తర్వాత పాకెట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఇలా 2 ఫోల్డింగ్ మీద అన్నది వేసుకోండి. క్లాత్ వేసుకొని 6 ఇంచెస్ వెడల్పు తీసుకోండి. 6 ఇంచెస్ వెడల్పు తీసుకుని లెవెన్ ఇంచెస్ అన్నది పొడవు తీసుకోండి. తీసుకొని ఒక బాక్స్లో అన్నది డ్రా చేసుకోండి. ఓకే, ఈ విధంగా ఒక బాక్స్లో అన్నది డ్రా చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా రౌండ్ షేప్లో అన్నది డ్రా చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోండి. మనం ఎలా మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా మనం ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకున్నాం. పక్కన పాకెట్ ఏ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవడం చూద్దాం. ఇక్కడ ఓపెన్, ఇక్కడ వెతరాలను నేను ఓపెన్ చేసుకున్నాను. జాయింట్ ఉంటే ఈ 2 జాయింట్లోనే పెట్టుకోండి. పెట్టుకుని 2 కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. 2 కూడా చూసుకో. ఈ లైన్ మీద అన్నది మీరు కుట్టు వేసుకోవాలి. చిన్నగా టాకా ఇచ్చుకోవాలి. ఇక్కడెక్కడ కూడా చిన్న టాకా అన్నది ఇచ్చుకోవాలి. చూడండి, దారం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుట్టుంది కదా, ఇక్కడికి చిన్న మనం కాటన్ పెట్టుకోవాలి. గీతకి ఏ విధంగా కట్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అలాగే గీత దగ్గరికి ఒక చిన్న ఈ విధంగా కుట్టుకున్న తర్వాత క్లాత్ వచ్చేసి చూడండి లోపలికి ఈ విధంగా మర్చుకోవాలి. మర్చుకుని చూడండి రెండు ఈక్వల్గా వచ్చింది కదా, ఈ పైన ఒక స్టిచ్ అన్నది వేయాలి. ఈ విధంగా ఒక స్టిచ్ అన్నది ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది పాకెట్ కదా,
ఇలా ఉన్న దానికి ఈ విధంగా తిరిగేసుకుని ఇది మనకి సమానంగా ఉండడం కోసం తెలియడం కోసం సెంటర్ని ఒక చిన్న కట్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు రెండు సమానంగా పెట్టుకుని స్టిచ్ అన్నది వేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ వరకు కూడా మనకి జాయింట్ అన్నది కలిపి ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ వరకు కూడా మనం జాయింట్ వేసుకున్నాం. ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నాం. ఓకే, కొంచెం కార్నర్ దగ్గర అంటే మనకి ఫ్రీగా పాకెట్ అనేది ఫ్రీగా తిరుగుతుంది. దానికోసం ఇలా చిన్నగా కట్స్ అన్నది పెట్టుకొని ఈ విధంగా పాకెట్ అన్నది లోపలి వైపుకి ఇలా మర్చేసుకున్నాం కదా. ఈ పాకెట్ని ఇక్కడ ఉంది కదా, దీనిగా మనం ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ రెండు కూడా మనకి ఈ విధంగా అంటే ఇటు సైడ్ ఇలా వచ్చేలా మనం ఈ విధంగా జాయింట్ అన్నది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా జస్ట్ ఇది దీని మీద ఈ పాకెట్ మనం కుట్టుకున్నాం కదా, ఈ పాకెట్ మీద కుట్టు పడకుండా జస్ట్ ఓన్లీ ఇలా ఈ విధంగా ఈ లైన్ నేను డ్రా చేసాను కదా, ఈ విధంగా మాత్రమే దీని మీద పాడకుండా ఇలా ఈ విధంగా మాత్రమే కుట్టుపడేలా చూసుకోవాలి. ప్యాంట్కి పాకెట్ అనేది చాలా సింపుల్గా అన్నది మనం ఈ విధంగా వేసుకోవచ్చు. ఒక స్టిచ్ అన్నది వేసుకోండి. డబుల్ స్టిచ్ అయితే మటుకి వేసుకోండి. ఓకే, ప్యాంటు చాలా పర్ఫెక్ట్గా పాకెట్ అన్నది మనకి వచ్చేసింది. చూస్తారా, చాలా ఈజీగా మనకి పాకెట్ అన్నది కుట్టేసుకోండి. డబుల్ స్టిచ్ అన్నది నేను ఇక్కడ వేసుకున్నాను. పాకెట్ వచ్చేసి మనకి రెడీ అయిపోయింది. ఓకే, pocket is perfect. Okay.